మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్య గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో ఈ మిథున రాశి వారికి గ్రహ గోచారం ఎలా ఉంటుందండి? ప్రధానంగా అమ్మ, మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు చేసుకోబోయే ముందు అసలు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. కాళాభ్రాభాం కటాక్షై లలికులవయదాం మౌలిబద్ధేందురేకాం శంఖం చక్రం కృపాణం త్రిశమపిగిరై రుర్వహంతిం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలాం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామై. శ్రీ దుర్గా పరాదేవతాయే నమో నమః. అస్మద్గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మిథున రాశికి సంబంధించిన వారు అనేది ఒకసారి చూసుకుందాం అమ్మ. ప్రధానంగా మనం తీసుకుంటే ఈ యొక్క మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది అంటే, ద్వితీయ స్థానంలో 3 శుభగ్రహాలు నడుస్తున్నాయమ్మ. అదేవిధంగా వీరికి జన్మంలో రవి, ద్వాదశ స్థానమందు కుజుడు, అదేవిధంగా వీరికి ఈ యొక్క మిథున రాశి వారికి తృతీయ స్థానమందు దాని ఏమంటారు కేతు సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని మనం తీసుకుంటే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అని అనుకోవచ్చు. ఈ యొక్క మాసం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆర్థికంగా అనుకోండి, అదేవిధంగా ఆరోగ్యపరంగా అనుకోండి, అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో వీరికి అనుకుంటున్న పనులు ఏమున్నాయో అంటే విఘ్నాలు కలుగుతున్న పనులన్నీ కూడా విశేషంగా కార్యసిద్ధి జరగడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. మరి గురువు గారు, ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామనే ఆలోచన సహజంగా చాలా మందికి ఉంటుంది బిజినెస్ పరంగా చూసుకుంటే. మరి ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడం కానీ, ఈ రియల్ ఎస్టేట్ అని, స్టాక్ మార్కెట్స్ అని ఉంటాయి కదా, ఇవి పెట్టొచ్చు అంటారా? ప్రధానంగా అమ్మ, ఈ యొక్క బిజినెస్ నుంచి ప్రయత్నం చేస్తున్న వారు, పెట్టు గురించి నూతన వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఈ మాసంలో ప్లానింగ్స్ చేసుకోండి. ఎందుకంటే ఆర్థికంగా వీరికి అసలు బలపడే యోగ్యత కనపడుతున్నది కాబట్టి తద్వారా వీరు ఏమనుకుంటున్నారో ఆ వ్యాపారంలో విజయం సాధించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వ్యాపారంలో ఇంకా రానున్న భవిష్యత్ కాలం వీరికి చాలా అద్భుతమైనటువంటి యోగాలు కూడా సూచిస్తున్నాయి తల్లి. మరి గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉందమ్మా. వీరికి విద్య కోసం, ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విద్య సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా పరీక్షల్లో అంటే ఉన్నతమైనటువంటి పరీక్షలు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం పరీక్షలు రాసిన వారికి ఖచ్చితంగా ఇందులో విజయం సాధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశీ యానం అంటే విదేశీ ప్రయత్నం చేసే వారికి కూడా సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది తల్లి. గురుగారు, మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగానే ఉందమ్మా. అయితే కాస్త వాతావరణ సంబంధమైనటువంటి అనారోగ్యాలే తప్ప పెద్దగా ఇబ్బంది పడేటువంటి గ్రహస్థితి ఏమీ సూచించట్లేదు. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో వీరికి? గృహయోగం, వాహన యోగం అంటే గృహయోగం కాస్త ప్రథమంలో కాస్త విఘ్నాలు కలిగినప్పటికీ గృహయోగం మాసం చివరిలో ప్రయత్నం ఖచ్చితంగా చేసే ముడిపడే యోగ్యత అయితే కనబడుతున్నది. అదేవిధంగా వాహన యోగం అయితే వీరికి ఖచ్చితంగా యోగం కనిపిస్తున్నది. ఎందుకంటే వీరికి రాస్యాధిపతి అయినటువంటి వాడు బుధుడు 2 శుభగ్రహాలతో కలుస్తుంది. శుక్రుడితోని గురుడితో కలిసే యోగ్యత ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం కూడా సూచిస్తున్నది. మరి గురుగారు, ఈ మాసంలో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి శుభవార్తలు ఏమైనా వినే అవకాశం? ప్రధానంగా విషయం చెప్తున్నాను కదమ్మా, వీరికి సంబంధించి వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నారు. వివాహం సిద్ధించే యోగ్యత అయితే ఉంది. అదేవిధంగా ఈ ప్రేమ జంటలకి కూడా కాస్త
ఆ దైవారాధన చేసుకోవడం ద్వారా దైవ ఆరాధన చేస్తూ వీళ్ళ ప్రేమని విజయం సిద్ధింపజేసుకుంటే ఖచ్చితంగా సిద్ధించే యోగ్యత కూడా కనపడుతుంది. మరి గురుగారు ఈ మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఏమంటారు, కలిసి వచ్చే రోజులు ఏమంటారు? మిథున రాశి వారికి సంబంధించినటువంటి కలిసి వచ్చినటువంటి రంగు వీరికి ఆకుపచ్చమ్మ, అదేవిధంగా వీరికి కలిసి వచ్చిన రంగు ఎరుపు, ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపమ్మ. అదేవిధంగా కలిసి వచ్చిన వారాలు సోమవారము, అదేవిధంగా బుధవారము, శనివారం. మరి గురుగారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి, లేకపోతే ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, ఏదైనా కొత్త జాబ్కి ట్రై చేస్తున్నాం అనుకునే వారికి ఎలా ఉంటుందంటారు ఉద్యోగ రంగంలో ఓవరాల్గా చూసుకుంటే? ప్రధానంగా వీరికి భాగ్యంలో రాహు సంచారం. ఈ రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు, అంటే దాన్ని ఏమంటారు, స్థానచలనం, అంటే అంతవరకు అవకాశం దగ్గర వరకు వచ్చి ఇంకా రేపు మాపు ప్రమోషన్ వచ్చేస్తుందన్న టైంలో కాస్త ఇదవ్వడం. అదేవిధంగా నిరుద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనపడుతున్నదమ్మా. ఎందుకంటే వీరికి మిథున రాశి వారికి సంబంధించి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో 3 శుభగ్రహాలతో కలిసి ఉన్నారమ్మ. తత్కారణం చేత ఖచ్చితంగా ఉద్యోగస్తులకి, అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అయితే ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే ఉంది. అయితే వీరికి కాస్త శని సంచారం కాస్త దశమంలో ఉండడం ద్వారా కాస్త ప్రమోషన్లు, కాస్త అధికారులతో కాస్త మాటను మాత్రం వీరు నియంత్రించుకోవాలమ్మా. ప్రధానంగా వ్యూవర్స్కి, మిథున రాశికి సంబంధించి వ్యూవర్స్కి చెప్పేది ఏంటయ్యా అంటే కాస్త మాటని నియంత్రించుకొని మాట్లాడడం ద్వారా ఈ యొక్క ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధికారులతో కూడా మాట పడే యోగ్యత నుంచి కూడా కాస్త తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మాటను నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి వివాహ యుగం కూడా ఉందంటారా ఈ మాసంలో? ముఖ్యంగా మిథున రాశి వారికి సంబంధించి ఎన్నేళ్ళ నిండో కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం 100% సిద్ధించే యోగ్యత గ్రహస్థితి కనబడుతున్నారమ్మ. ఎందుకంటే ద్వితీయ స్థానంలో వీరికి 3 శుభగ్రహాలు నడుస్తున్నాయి. కారణం చేత అదేవిధంగా వీరికి రాహు కూడా భాగ్యంలో సంచారం నడుస్తున్నది. అదేవిధంగా తృతీయ స్థానమందు కేతు సంచారం, ఈ 3 కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. తత్కారణం చేత దాని ఏమంటారు, వివాహం కోసం వెతుక్కుంటూ ఆ వివాహం వాళ్ళే పెళ్లివారు వెతుక్కుంటూ వచ్చి వివాహం సిద్ధించే ముడిపడే యోగ్యత కూడా కనపడుతున్నది తల్లి. మరి గురుగారు ఎవరికైతే సంతానం కాలేదో, వివాహం జరిగి సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ మాసంలో సంతాన యోగం కూడా ఉందంటారా? మరి మంచి ప్రశ్నమా. ఈ యొక్క సంతానం కూడా సిద్ధించే యోగ్యత ఖచ్చితంగా కనపడుతున్నదమ్మా. అంటే ఇంకా సంతానం కలగదు అని ఇంకా నిరాశపడిన వారు కూడా ఖచ్చితంగా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతానం సిద్ధించే యోగ్యత కనపడుతుంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? ద్వితీయ స్థానంలో 3 శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో ప్రధానంగా ద్వితీయ స్థానంలో ధనస్థానం అమ్మా. ధనస్థానంలో 3 శుభగ్రహాలు ఉన్నప్పుడు ఇంకా ధనం గురించి, అంటే రుణాల బాధలతో ఇన్నాళ్ళ నుంచి బాధపడుతున్న వారు, దీనికి సంబంధించిన అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా రుణ బాధల నుండి విముక్తులు అవుతాయి. విముక్తులైతే ఇంకా కుటుంబం అంతా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలగడానికి అవకాశం ఉంది. అయితే కాస్త వీరికి కాస్త జనఘోష అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందమ్మా. దాని నుండి మాత్రం కాస్త బయటికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకపోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. గురుగారు మరి ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు మిథున రాశి వారికి? మిథున రాశి వారికి ప్రత్యేకంగా కాస్త శనేశ్వరుడు కాస్త ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా రాహు యొక్క కాస్త ఇబ్బంది గ్రహస్థితులు సూచిస్తున్నాయమ్మా. అదేవిధంగా వీరికి ద్వాదశ స్థానంలో కాస్త కుజుడు కాస్త ఇబ్బంది కలిగించే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి వీరు కాస్త ప్రతి బుధవారం కూడా గణపతి ఆలయానికి వెళ్ళి కాస్త గణపతికి సంబంధించి గకార గణపతి అష్టోత్తరంతో కాస్త ఈ యొక్క గరికతో గణపతికి అర్చన చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బెల్లం, అంటే దాన్ని గూడం అంటారు, దాని మీద దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీరు అవకాశం ఉన్నవారు, మిథున రాశి వారికి సంబంధించి అవకాశం ఉన్నవాళ్ళు వీళ్ళు నవగ్రహాలకి సంబంధించి హవనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉందమ్మా. లేదు శక్తి లేని వాళ్ళు నవధాన్యాలని కాస్త ధునిలో సమర్పణ చేయడం ద్వారా
ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా మిథున రాశి వారికి కాస్త సూచన ఏమిటయ్యా అంటే కాస్త వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే ద్వాదశ స్థానమందు కుజ సంచారం వల్ల కాస్త ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తుంది. గురుగారు, మొత్తం మీద జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు తల్లి.